ఎన్నికల అని కేశినేని నాని ఇదంటారు. కేశినేని నానికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే టీడీపీలో ఉంటే అంటే ఆయన వర్గం, ఆయనకంటూ ఒక వర్గం, ఒక టీము, ఒక ఫాలో ఉండేటువంటి వాళ్ళు. టీడీపీలో ఉంటే ఆయన హీరో, వైసీపీలోకి వెళితే ఆయన జీరో. ఇది కేశినేని వర్గీయుల అభిప్రాయంగా మారింది. జనరల్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో అక్కడ ఉన్నటువంటి గ్రూప్ పాలిటిక్స్ కావచ్చు, లేదా తనతో ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆయన్ని అభిమానించవచ్చు. అంతేగాని తెలుగుదేశం పార్టీ వీడి వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు ప్రయాణించేటువంటి విషయంలో ఎవరు కూడా సఖ్యత తీసుకోవట్లేదు, ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అది చాలా పెద్ద షాక్. ఎందుకు అని అంటే ఇప్పుడు ఎవరైతే అన్నా ఆయన రానని చెప్పేశారు, ఆయన సుబ్బారావు ఆయన రానని చెప్పారు. ఇలా చూస్తే చాలామంది ఆయనతో పాటు ఆ 1 టౌన్ బేగు ఆయన రానన్నారు. అసలు ఎవరు ఇప్పుడు మరి వెళ్ళేది ఎవరు? తెలుగుదేశం పార్టీలో 10-15 మంది 20 మంది అక్కడ ఉన్నటువంటి వందల మంది ఉన్నారు. ఆడ పార్టీ పదవులు ఉన్నాడు కృష్ణా జిల్లాలో. ప్రతి ఒక్కరికి ఒక పదవి ఉండిద్ది. వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళాలి కదా, ఎవరు ముందు కదలట్లా. అంటే ఆయన టీడీపీలో ఉంటేనే ఆయన మాకు హీరో, ఆయన టీడీపీలో లేకపోతే ఆయన వైసీపీకి, అందులో వైసీపీకి వెళితే ఆయన మాకు జీరో. ఆయన వైసీపీకి కాకుండా బీజేపీకి వెళ్తే కొంతమంది వెళ్ళేవాళ్ళేమో, కానీ ఆయన సైలెంట్గా ఇండిపెండెంట్గా వేసిన కొంతమంది ఉండేవాళ్ళేమో ఆయనతో పాటు. కానీ అలా కాకుండా వైసీపీతో జగన్మోహన్ రెడ్డి గారితో కలవటం అనేటువంటిది టీడీపీ శ్రేణులన్నీ ఇప్పటివరకు యుద్ధం చేసింది అది. మరి ఆ యుద్ధం చేసినటువంటి టీడీపీ శ్రేణులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అది కేశినేని నాని గారి ఎంపీ సీటు కోసం వాళ్ళు వెళ్ళి వాళ్ళు త్యాగం చేయలేరు కదా. రేపు కృష్ణా జిల్లాలో మొన్న ఇంత పెద్ద వైసీపీ వేవ్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కేశినేని నాని గెలిచాడు. ముందు గెలిచింది తెలుగుదేశం పార్టీ, కేశినేని నాని ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి గెలిచారు. మరి అలాంటిది ఇప్పుడు వస్తున్నటువంటి వేవ్లో, ఇప్పుడు వస్తున్నటువంటి టీడీపీ జనసేన కలయిక ప్రభంజనంలో మరి కేశినేని నాని గారి గెలుపు కావచ్చు, వైసీపీ గెలుపు కావచ్చు, సాధ్యమైద్దా? చాలా టఫ్. అలాగే కేశినేని నాని గారు వచ్చిన తర్వాత కృష్ణా జిల్లా రాజకీయాలు మొత్తం వైసీపీకి టర్న్ అవుతాయని అనుకున్నారు ఎవరన్నా? అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వైసీపీలో. ఇప్పుడు ఏమి ఇక్కడ ఆయన వచ్చినా కానీ పార్థసారథి పార్టీ మారుతానంటున్నాడు. వసంత కృష్ణప్రసాద్ కన్ఫ్యూజన్లోకి వచ్చేసింది. మరికొంతమంది నేతలు మారేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఉదయభవన్ లాంటి వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారని చర్చ జరుగుతుంది జనసేన వైపు. ఇవన్నీ ఉంటే మరి ఆయన వస్తే గెలుపు వచ్చేసిందని వాళ్ళందరూ ఆగాలి కదా, ఆయన వల్ల బలం వచ్చిందని. అటు వైసీపీ వాళ్ళు అన్హ్యాపీ, టీడీపీ వాళ్ళు అన్హ్యాపీ. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అని అంటే ఆయన వెళ్ళినటువంటి వేవ్, ఆయన వెళ్ళినటువంటి మార్గం, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకోలేకపోయారు. ఆయన ఆవేశం ఆయనకి, ఆయన వెళ్ళిన పార్టీకి రెండిటికి నష్టాన్ని చేకూర్చిందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉన్నది. సరే, ఆయనకి బాధ ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారిని ఆయన అలా అనటం అంటే అది ఎవరైతే కొద్దో గొప్ప అడుగేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇక చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు అసలు అని తిట్టిన తర్వాత ఇంకా వాళ్ళు అడుగులు వేసే పరిస్థితి లేదు, వాళ్ళు బ్రేక్ పడిపోయింది. ఆయన నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు ఎవరు? కేశినేని నాని. ఆయన టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళి ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉండబోతున్నటువంటి కేశినేని చిన్ని వాళ్ళ తమ్ముడు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబం తరపున మొత్తం తరపున చంద్రబాబు నాయుడు గారికి సారీ చెప్పారు. ఈయన తిట్టడం ఏంది, ఆయన సారీ చెప్పడం ఏంటి? రాజకీయం అంటే ఆయన ఎందుకు చెప్పాడు? 10 సంవత్సరాలు మేము ఎంపీగా ఉన్నామంటే మా కుటుంబం, మా అన్న ఉన్నాడంటే దానికి కారణం మీరు పెట్టినటువంటి భిక్ష. మీరు సీట్ ఇస్తే మేము గెలిచాము, మీ వేవ్లో మీ యొక్క దీంట్లో మేము గెలిచాము. కృష్ణా జిల్లాలో అటువంటి గెలిచిన మేము మా నాని ఈ రకంగా మిమ్మల్ని తిట్టడం అనేటువంటిది మేము మీకు క్షమాపణ చెబుతున్నాం, మీకు సారీ చెబుతున్నాం అని చెప్పారు. ఎక్కడుందంటే విచిత్రంగా రాజకీయం
అంటే వాళ్ళిద్దరికి పడదు. అసలు యాక్చువల్గా కేసీఆర్ నాని బయటికి వెళ్ళాడు అని అంటే చిన్నిని తీసుకొస్తున్నారు అన్నటువంటి ఒక అక్కసుతో, ఒక ఆవేదనతో, ఒక ఆగ్రహంతో, ఒక ఆయన పార్టీ వీడి అటు వెళ్ళిపోయాడు. చిన్నీకి లైన్ క్లియర్ చేసేసాడు. ఆయన వెళ్ళకపోతే చాలా గొడవ నడిచేది ఇది కొద్ది రోజులు. ఆయన తొందరగా వెళ్తాడని ఎవరు టీడీపీ పార్టీలో ఎవరు ఊహించలేదు. ఆయన వెళ్తారనేటువంటి అభిప్రాయాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆయన ఇంత తొందరగా వెళ్తారని వాళ్ళు అనుకోలేదు. ఇంత తొందరగా వెళతారు అని వెళ్ళాల్సి వచ్చిందని కేసీఆర్ నాని గారు కూడా అనుకోని ఉండకపోవచ్చు. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. నాని చిన్ని బైట్స్. గ్యారంటీ చంద్రబాబు చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం అనేది భావ్యం కాదు. నేను పార్టీకి రాజీనామా చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ని. సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా. ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. చంద్రబాబు నాయుడు గారి నమ్మలేమన్నారు. మరి ఏ నమ్మకంతో మరి ఆయన దగ్గర 2 సార్లు ఎంపీ చేసావు? లోకేష్ గారి స్థాయి ఏంటని అన్నారు. ఒకటే చెప్తున్నాను నానిగారు, లోకేష్ గారిని విమర్శించే స్థాయిలో మన కుటుంబం లేదు. వారి కుటుంబం ఎన్నో త్యాగాలు రాష్ట్రం కోసం చేసిన కుటుంబం. మన స్థాయిని నిర్ణయించేది ప్రజలు, అంతేకాకుండా కార్యకర్తలు, నాయకులు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అమరావతిని కోరుకుంటున్నారు. మీరు ఇవాళ అమరావతి వద్దని ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరినీ అవమానించారు. మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ముక్త కంఠంతో అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి అమరావతి రాజధాని కావాలని పత్రికామూలంగా తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా ప్రజలకి క్షమాపణ చెప్పమని అట్లా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినందుకు కూడా చంద్రబాబు నాయుడు గారికి వీరు క్షమాపణ చెప్పారు. సరే, ఏదన్నా కానీ అలా నడుస్తూ ఉంది. కానీ కృష్ణా జిల్లా రాజకీయంలో ఈరోజు తిరువూరు ఎమ్మెల్యే స్వామిదాసు ఎక్స్ఎమ్మెల్యే, ఆయన టీడీపీలో నుంచి వైసీపీలోకి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి రక్షణ నిధికి సీట్ లేదు, ఈయన సీట్ ఉండొచ్చు. అయితే అది ఇప్పుడు కాదు, అది చాలా రోజుల క్రితమే అది ఇంటర్నల్గా ఒక ఒప్పందం జరిగిపోయింది. ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఆయన కూడా మొన్న డిస్టర్బ్ చేయాలని, కొంత అడావుడి చేయాలని అక్కడ ప్లాన్ చేశారు. అక్కడ టీడీపీకి టికెట్ ఇస్తే ఆయన ఉండేవాళ్ళు. టీడీపీ టికెట్ ఆయనకి ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు, దేవదత్తుకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకని ఆయన వైసీపీకి వెళ్తే టికెట్ వచ్చిందని ఆయన గతంలోనే మాట్లాడుకున్నారు. సరే, ఇప్పుడు మొత్తానికి ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఇటు మారటం కొంత అది నాని గారి కోటాలో అది అలా వచ్చింది అనుకోవచ్చు. సరే, ఏదైనా కానీ ఇక్కడ ప్రజల విషయంలో కానీ కృష్ణా జిల్లా అందుట్లో పర్టికులర్గా అది వైసీపీ కావచ్చు, అది టీడీపీ కావచ్చు, వైసీపీలోనూ ఒక ఆలోచన ఉంది, టీడీపీలోనూ ఒక ఆలోచన ఉంది. కేసీఆర్ నాని గారు వెళ్ళటం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చాలామంది సంతోషిస్తున్నారు. కేసీఆర్ నాని గారు వైసీపీలోకి వెళ్ళటం వైసీపీలో ఉన్న కొంతమంది స్వాగతిస్తున్నా కానీ ఎక్కువ మంది ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఈ ప్రయాణం, ఆయన ఆవేశానికి, జగన్మోహన్ రెడ్డి గారి ఆవేశానికి, లేక జగన్మోహన్ రెడ్డి గారి వైఖరికి, కేసీఆర్ నాని గారి వైఖరికి మధ్య అసలు ఎలా సయోధ్య కుదిరిద్ది, వాళ్ళిద్దరూ కూడా ఒక యుగో ఒక లెవెల్ స్టెప్ పైన ఉంటుంది కదా, ఇది ఎలా ఉంటుంది, దీని పరిణామాలు ఎలా ఉంటాయి, దీని ఉద్దేశాలు ఎలా ఉంటాయి అనే దాంట్లో కొంత చర్చ జరుగుతుంది. సరే, ఇది అవునన్నా కాదన్నా దీనికంటే 100 రెట్లు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళుతుంది అనేటువంటి దాన్ని గమనించాలి. సరే, ఇప్పుడు కృష్ణా జిల్లా వాళ్ళందరికీ కూడా లోకేష్ చెప్పేశారంట, మీకు ఎంపీ అభ్యర్థి తెలుగుదేశం జనసేన తరపున కేసీఆర్ చిన్ని, మీరు కేసీఆర్ చిన్నిని కలవండి, మీరు ఏదైనా జాయినింగ్స్ కానీ ఏదన్నా కానీ పార్టీ కార్యక్రమాలు ఆయన వివరిస్తారని చెప్పని అంటే రెడ్ కార్పెట్ వేసాడు కేసీఆర్ చిన్నికి, కేసీఆర్ నాని. ఆయన ఎంత వ్యతిరేకించాలనుకోని ఆయన ఎంతైతే స్పీడ్కి వెళ్ళాడో, కేసీఆర్ నాని గారిని వెళ్ళిన స్పీడు కేసీఆర్ చిన్నికి అంత పనికి వచ్చింది. అంతే కదా. అంతే. అనిల్ ఉన్నారు సార్. అనిల్
కేసినేని బ్రదర్స్ వ్యవహారం ఒక కంక్లూజన్ కి వచ్చింది. దాదాపు 2 ఏళ్లుగా విజయవాడ పొలిటికల్ సర్కిల్స్ లో అసలు ఏం జరుగుతుంది, ఎటువైపు వెళ్తుంది, దీని గమ్యం ఏంటి, ఇద్దరు బ్రదర్స్ విషయంలో రాజకీయంగా అనేది అనేక రకాల చర్చల తర్వాత చివరికి సొల్యూషన్ అయితే దొరికింది. అన్న ఏదైతుందో 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్ నాని గారు ప్రత్యర్థి వైసీపీ గూటికి చేరారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న చిన్ని ప్రమోషన్ పొందారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇది అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరాల అన్నదమ్ములకు సంబంధించిన అంశం అంటే కూడా పార్టీ కూడా అంతర్గతంగా అనేక అంశాలు చర్చించి ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం జరిగింది సార్. కేసినేని నాని గారు 2019లో ఎంపీగా గెలిచిన తర్వాత 6 నెలల నుంచే ఈ అగాధం ప్రారంభమైంది. అప్పటికి కేసినేని చిన్ని అనే అంశం పార్టీలో లేనే లేదు. కేవలం కేసినేని చిన్ని ఎన్నికల ఏడాదికి ముందు అంటే వచ్చి ఆయన పార్టీలో యాక్టివ్ గా తిరుగుతూ కొంత అంతకుముందు ఉన్నప్పటికీ కూడా క్రియాశీలకంగా మారింది ఈ ఏడాది మాత్రమే. కానీ మొదటి నుంచి 6 నెలల తర్వాత నుంచే స్టార్ట్ అయింది నాని గారి వ్యవహారం. ఇంకొక చిన్న విషయం, కేసినేని నాని గారు 2014 ఎన్నికలకు ముందు గతంలో అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో 2009 ఎన్నికల్లో ఒక ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన అక్కడి నుంచి బయటికి రావడం జరిగిన పరిణామాలన్నీ చూశారు. రాజకీయాలకు రాకముందు కేసినేని నాని అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సింబల్ అవునన్నా కాదన్నా విజయాన్ని కేసినేని నానికి అప్పచెప్పింది సార్. దాని ద్వారా ఆయన అంతకుముందు వ్యాపార రంగంలో లేదా సేవా కార్యక్రమాల్లో ఉన్న సమాజంలో ఒక ఖ్యాతి కీర్తి తీసుకొచ్చింది ఏంటంటే రాజకీయంగా ఆయన ఎంపీగా ప్రమోట్ అయిన తర్వాత. దానికి బలమైన పునాదులు కారణం ఎవరైనా అంటే తెలుగుదేశం పార్టీ క్యాడరు, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నమ్మి ఆశీస్సులు ఇచ్చి సీట్ ఇస్తే కార్యకర్తలు భుజాల మీద గెలిపించారు. అయితే ఇవాళ ఆ పార్టీకి దూరంగా జరుగుతూ ఆయన చెప్పిన మాట 10 ఏళ్ల పాటు ఏదైతే ఉందో మంచిగా కనిపించిన నాయకులు ఓవర్ నైట్ ఒక గంట తర్వాత ఇవాళ చెడ్డవారుగా కనిపిస్తా ఉన్నారు. మొన్నటిదాకా లోకేష్ గారిని కూడా ఆయన అంటే కలిసి ఢిల్లీలో కలిసి తిరిగారు, తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వచ్చారు, ఇట్లా రకరకాలు జరిగినాయి. కానీ ఇవాళ లోకేష్ గారికి ఏం అర్హత ఉందని అడుగుతా ఉన్నారు. ఇదే మాట అటువైపు నుంచి కూడా వస్తోంది. కేసినేని దానికి ఉన్న అర్హత ఏంటి? ఆ రోజు అవకాశం తెలుగుదేశం పార్టీ ఇస్తే ఎంపీ అయ్యారు 2 సార్లు. ఆ ఎంపీ అవటం వల్ల కొంత ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఈ రోజు ఒక నాయకుడిగా ఉన్నారు. ఆ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీని, ఆ నాయకత్వాన్ని, అధినాయకుల పైనే ఇలాంటి మాటలు ఏంటనేది పార్టీ క్యాడర్ అయితే జీర్ణించుకోలేకపోతుంది, పూర్తిగా తిప్పికొడుతున్న పరిస్థితి. రెండో విషయం, ఆయన కేవలం అంటే రాజకీయంగా తెలుగుదేశాన్ని విభేదించారు, కానీ తెలుగుదేశం ప్రత్యర్థిగా ఉన్న వైసీపీకి పెద్ద తేడా ఎంతో సమయంలో గంటల వ్యవధిలోనే ఆయన ఇక్కడ నుంచి పూర్తి కాకముందే అంటే ఆయన ఏది రాజీనామా ప్రక్రియ ఇతర వ్యవహారాలు పూర్తి చేయకముందే వైసీపీ గూటికి వెళ్ళే పరిస్థితి మనం చూసాం. అంటే రాజకీయంగా సస్టైనబిలిటీ తప్ప ఏదైతే చెబుతున్న విలువలు, నైతికత, ఇతర అంశాలన్నీ కాదు. అవునన్నా కాదన్నా బ్రదర్స్ మధ్య వచ్చినటువంటి కొంత రాజకీయ విభేదాలు అవి పార్టీ అధినాయకత్వం వరకు పోవటం, ప్రభావం చూపటం ఒక కారణం అయితే తన సస్టైనబిలిటీ చూసుకోవటంలో కేసినేని నాని పెద్ద సమయం కూడా తీసుకోలే. ఖచ్చితంగా ఇక్కడ కాదనుకున్నారు, అక్కడికి వెళ్ళిపోయారు. సహజంగా తన పోరాటం నిజంగా కనుక తెలుగుదేశం పార్టీని వీడి కొంతకాలం చేసుంటే ఇంకొక రకమైన చర్చకు దారితీసి ఉండే అవకాశం ఉండేది. కానీ ఆయన వెంటనే తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్ పార్టీలోకి పోయారంటే సహజంగా అందరిలాగానే కేసినేని నాని కూడా రాజకీయ సస్టైనబిలిటీ మాత్రమే చూసుకుంటారు తప్ప ఇతర కారణాలు లేవు. సహజంగా పార్టీ ఫిరాయింపు చేసినప్పుడు చేసే విమర్శలుగా చేసే మాటలే తప్ప వీటికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదనే రకమైన చర్చ అటు న్యూట్రల్ పీపుల్ లో కూడా జరుగుతుంది. ఓవరాల్ గా బెజవాడ బ్రదర్స్ గా ఉన్నటువంటి కేసినేని నాని చిన్ని వ్యవహారం దాదాపు ఏడాది కాలంగా రకరకాల అంటే ఇంటర్నల్ గా ఒక పార్టీలో ఉంటూ కూడా అనేక రకాల అభిప్రాయాలు మనం చూసాం సార్. చివరికైతే ఒక కంక్లూజన్ దొరికింది. అన్న వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు, తమ్ముడు తెలుగుదేశం నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే ఈ ఇద్దరిలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారు, ఫలితం ఎలా ఉండబోతుంది అనేది అంతిమంగా మిగిలి ఉంది. బ్రదర్స్ మధ్య ఉన్నటువంటి అంశాలు ఇప్పుడు పార్టీలో వైరంగా మారింది. అంటే అన్న ఒకవైపు, తమ్ముడు మరొక వైపు బెజవాడ బ్రదర్స్ అయితే పోటీ చేస్తున్నారు. ఏపీలో జరిగే 25 పార్లమెంటు స్థానాల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం ఒకలాగుంటే మిగిలిన 24 స్థానాల్లో ఇంకొకలాగా చూసే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నేను గెలుస్తామనే నమ్మకాన్ని దిమని, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు భుజాన్ని వేసుకొని కష్టకాలంలో కూడా నానికి అండగా ఉండి గెలిపించారు తప్ప ఇతర కారణాలు లేవనేది చెప్తున్నారు. ఇంకొక చిన్న అంశాన్ని కూడా పార్టీ లెక్కలు వేశాం. గడిచిన ఎన్నికల్లో అవునన్నా కాదన్నా అర్బన్ సీట్లలో తెలుగుదేశం పార్టీకి కొంత వేవ్ ఉంది. ఇప్పుడు మన శ్రీకాకుళం నుంచి గెలిచినటువంటి రామ్మోహన్ నాయుడు అర్బన్ ప్రాంతం నుంచి కూడా ఆయన పరిధిలోకి వస్తారు. తర్వాత విజయవాడ నుంచి కేసినేని నాని గారు అర్బన్ ప్రాంతంలోనే కొంత ఉన్నారు, రూరల్ ఉన్నప్పటికీ కూడా. గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ నుంచి గెలిచిన ఆయన కూడా అర్బన్ కొంత ఇంపాక్ట్ ఉంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కొంత అర్బన్ ఓటర్లు అయితే మద్దతు తెలిపిన పరిస్థితి ఓవరాల్ గా కూడా ఉంది. అయితే ఈ కారణాల రీత్యా గెలిచారు. సరే, కొంత వ్యక్తిగతంగా మంచివాడిగా ఆయన పేరు ఉండి పనిచేయటం, ఇతర టాటా ట్రస్ట్ నుంచి నిధులు దాటి ఇవన్నీ ఒక ఎత్తు అయితే పార్టీ సింబల్,
పార్టీ అర్బన్ లో చేసినటువంటి సంక్షేమం, వెల్ఫేర్, చంద్రబాబు నాయకత్వంపై చూపించిన ప్రభావం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే గెలిచారనేది ఒక అభిప్రాయంగా ఉంది. ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీని వీడాలని ఎప్పటి నుంచో నిర్ణయించుకొని అనేక రూపాలలో అధినాయకత్వం విమర్శలు చేసి చివరికి ఈ రకమైన నిర్ణయం కేసినేని నాని చేశారనేది టీడీపీ నేతల అభిప్రాయంగా అయితే మనకు కనిపిస్తా ఉంది. ఓకే, రైట్ అనిల్.